వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకున్న చేసిన వ్యాఖ్యలకి మరి సపోర్ట్గా ఈయన సుధాకర్ రెడ్డి గారు వెళ్ళి మరి ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చంటారు? అంటే ఇక్కడ ఈరోజు ఫైనల్గా చెప్పింది ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు ఇచ్చినటువంటి పోసాని కృష్ణమురళి గారు కూడా వద్దు అలాంటి వ్యక్తులకి మర్యాద ఇవ్వటం అనేది మనం కూడా తప్పులో భాగస్వామ్యం అవుతాం కాబట్టి ఆయన గారు అనేటువంటి పదాన్ని నాకు ఎందుకో అసలు అనుబుద్ధి వేయట్లేదు. అతను చాలా ఈరోజు ఇచ్చినటువంటి పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు తిట్టమన్నారు, నేను తిట్టాను. ఆయన ఏ భాష అయితే రాసిచ్చాడో ఆ భాషని నేను మాట్లాడాను. వీటిని లైవ్ కవరేజ్ సోషల్ మీడియాలో ఇచ్చేయటం వీటన్నిటిని కూడా వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి ఆర్గనైజ్ చేశాడని చెప్పని ఈరోజు ఆయన ఒక స్టేట్మెంట్ని ఫైనల్గా ఇవ్వటం జరిగిందని చెప్తున్నారు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఎవరిని నమ్ముకుంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఈయన గతంలో కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీలో మరి అప్పుడెప్పుడు జైలుకు పోలేదే, అప్పుడెప్పుడు ఇట్లా తిట్టించలేదే. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత నువ్వు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి? ఇతని చేత ఎందుకు తిట్టించారు? ఇతను కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఇతని ద్వారా ఆ సామాజిక వర్గాన్ని తిట్టించి విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక పొలిటికల్ గేమ్ ఆడారు. ఈ రకంగా పోసాని కృష్ణమురళి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తూ ఇతను కమ్మ సామాజిక వర్గం తిడుతున్నారు కాబట్టి తిడుతుంది పవన్ కళ్యాణ్ గారిని కాబట్టి ఆ సామాజిక వర్గం వాళ్ళు ఈ సామాజిక వర్గానికి వ్యతిరేకమయ్యేటువంటి ఒక స్ట్రాటజీని క్రియేట్ చేశారు. ఇది పొలిటికల్ స్ట్రాటజీ చాలా పెద్ద కుట్ర చేశారు. అవన్నీ నిన్న పోలీసులు చెప్తున్నారంట. పోలీసులకు మామూలుగా చెప్పలేదంట. పోలీసులు రజా రజా అంట తిరుగుతున్నారంట వాళ్ళని. వాళ్ళు వస్తే పోలీసులు రజా రజా అంటున్నారంట. ఫ్యాట్ పని అక్కడ బిగితే రాజా గిజా అన్నీ పోయి ఆ సినిమాలో ఏ సినిమాలో కొడితే ఊడొచ్చింది అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మొత్తం జ్ఞానోదయం అయింది. పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారే సినిమాలు కొడితే దంతం ఊడొచ్చింది కదా, ఎమ్మటే సంతకాలు పెట్టినట్టు. ఇప్పుడు అక్కడ రాజా రాజా అనే డ్యాన్స్ చేస్తుంటే ఒకటి ఇచ్చారట. ఇవ్వటంతో అంటున్నారు, మనకు తెలియదు. అది అయ్యుండకపోతే దాన్ని ఉపసంహరించుకుంటాం. బట్ అటు ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. దాన్ని తెలుసుకొని వాస్తవం ఏదో కూడా మరి తర్వాత చెప్దాం. దాంతో దంతం ఊడిందో లేదో తెలియదు కానీ రాజా రాజా అని డ్యాన్స్ చేస్తుంటే మాత్రం వాళ్ళైతే ఒకటి ఇచ్చారట. ఇచ్చిన తర్వాత లేదు లేదు మొత్తం చెబుతానని అప్పుడు మొత్తం చెప్పడం మొదలుపెట్టారు అంటున్నారు. తప్పు జరిగింది, నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పని కూడా ఎలక్షన్ అయిపోయిన వెంటనే మాట్లాడాడు కదా, తప్పు జరిగింది పశ్చాత్తాపడుతున్నాను. కరెక్టేనండి రాజు గారు. మనం ఒక వ్యక్తిని మనం మర్డర్ చేసేస్తాం. అతను తిట్టిన తిట్లు మర్డర్ చేసిన దానికంటే దారుణమైన తిట్లు తిట్టాడు. ఆయన ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం మర్డర్ చేసేసి నాది పొరపాటు అయిపోయింది, మర్డర్ ఏదో జరిగి ఆ రోజు కోపంతో లేకపోతే ఆ రోజు నేను వాళ్ళు అవతల డబ్బులు ఇచ్చారు కాబట్టి చేసేసాను, ఇంక ఇంతతో వదిలేసేయండి, ఇక ఇప్పటి నుంచి నేను మర్డర్ చేయనంటే అయిపోయిద్దా? అయిపోతుందా? క్రైమ్ అయిపోతుందా? ఈ పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటివి రేప్ కంటే మర్డర్ కంటే కిరాతకమైనటువంటి అంశాల కంటే ఆయన మాట్లాడినటువంటి భాష అంతకంటే దారుణమైంది. అంత భాష అంత ఆలోచనలతో విద్వేషాలు రెచ్చగొట్టి సమాజం మీద ఆయన ఒక పెద్ద కుటిల ప్రయత్నం చేశాడు. ఆయన బయటకు వచ్చినప్పుడు జరగనట్టుగా ఎట్లా పెట్టుకొని వెళ్తారని అంటే కరెక్టే, ఎట్లా పెట్టుకొని వెళ్ళటం కరెక్టే. కానీ ఆయన దానికి తప్పు జరిగిన దానికి శిక్ష అనుభవించాలా లేదా? శిక్ష అనుభవించాలని అనుకుంటే శిక్ష జరగాల్సింది. లేదు క్రైమ్ చేసినా కూడా ఆయన క్రైమ్ చేయనని చెప్పాడు కాబట్టి వదిలేయాలంటే వదిలేయచ్చు. చట్టం ఏం చెప్తుంది? శిక్షే. క్రైమ్ చేసిన క్రైమ్ శిక్ష అనుభవించిన తర్వాత నేను మారిపోయి ఉన్నాను, నేను భవిష్యత్తులో ఎటువంటి నేరాలు చేయనంటే అప్పుడు వదిలేయచ్చు. అంతే కదా. మర్డర్ చేసిన తర్వాత శిక్ష పడుతుంది. శిక్ష పడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను తప్పులు చెయ్యను అని చెప్పారనుకోండి, అప్పుడు ఓకే. మర్డర్ చేసిన తర్వాత శిక్ష పడకుండా నేను మర్డర్ చేయను ఇక భవిష్యత్తులో అని అంటే అంతతో అయిపోతుందా? అలాగే ప్రతివాడు ఇలాంటి ప్రతి ఒక్కడు మర్డర్ చేసేదను, లేదా ప్రతి ఒక్కడు రేప్ చేసేది, ప్రతి ఒక్కడు ఇట్లా నోటికి వచ్చి మాట్లాడేదను, నేను భవిష్యత్తులో చేయను అందుకని నీకు వదిలేయండి అంటే అయిపోతుందా? అందుకని ఇవన్నీ వదిలేయి కాదు, వదలకూడదు కూడా.